అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్‌తో మీ ముందుకొచ్చానంటే చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అనమాట. ఎలా కట్ చేసుకోవాలన్నదైతే వీడియో చివరి వరకు చూడండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను చూడండి. ఈ కస్టమర్ అయితే చాలా లావుగా ఉంటుందనమాట. ఇక్కడొచ్చేసి కటింగ్ చేస్తున్నాను చూడండి. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేసుకోవాలి. 2 కూడా ఓపెన్స్ అటువైపు ఉండాలి. జెయింటింగ్ నా వైపు ఉందనమాట. కింద ఎక్స్ట్రాలన్నీ తీస్తున్నాను. వీళ్ళు లైనింగే మీటర్ పావు తీసుకొస్తారనమాట. ఎందుకంటే వీళ్ళు లావుగా ఉంటారు కదా, సరిపడదు అందుకని చెప్పేసి ఇంకెప్పుడు తీసుకొచ్చినా మీటర్ పావు లైనింగ్ అయితే తీసుకొస్తారు. కింద ఎక్స్ట్రాలన్నీ తీసేస్తున్నాను చూడండి. తీసేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వేసుకోవాలి. మీరైతే వీడియోకి లైక్ ఇవ్వండి. చూడండి, కింద హాఫ్ ఇంచ్ కుట్ల కోసం వేసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాని బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసి నడుం లూజ్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా నడుం లూజు చూస్తున్నారు కదా, నేను ఇలా కట్ చేస్తాను అలాగే పెట్టానన్నమాట. స్పీడ్ అయితే పెంచలేదు బ్లౌజు కటింగ్ అనేది. చూడండి, టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్. ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఖర్చు ఎక్కువగా పెడుతున్నాను. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకొని బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు హైట్ చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చిన దానికంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి. కుట్టేసరికి కరెక్ట్ హైట్ అవుతుందన్నమాట. ఇక్కడ హైట్ దగ్గరకు ఒక లైన్ వేసేస్తున్నాను. ఇటు చివరన టైట్ కుట్ల దగ్గరకు ఒక టైట్ కుట్లు కాదండి, ఎక్స్ట్రా క్లాత్ వరకు. ఈ క్లాత్ అంతా మనకు బ్యాక్ పార్ట్కి అనమాట. ఇప్పుడు వచ్చేసి చెస్ట్లో చూసుకుందాం. ఫస్ట్ నుంచి చంక కింద కుట్టు వరకు కొంచెం లాగినట్టుగా చూసుకుంటే మనకు కరెక్ట్ చెస్ట్ లూజ్ అనేది వస్తుందండి. నేను ప్రతి బ్లౌజ్ ఇలాగే కట్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూస్తున్నాను. ఫస్ట్ నుంచి చంక కింద టైట్ కుట్టు వరకు టేప్ పెట్టేసుకొని ఈ విధంగా చెక్ చేస్తే చెస్ట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా చెక్ చేసుకోవాలి. చూసారు కదా, నాకు 10.5 ఇంచులు వచ్చింది. అంటే ఇది 4 భాగాలు కదా, మనకు 4 భాగాలుగా ప్లేస్ చేసుకుంటే ఎంత వస్తుంది? 42 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజు, 40 వచ్చేసి నడుము లూజు. చెస్ట్కి నడుముకి పెద్ద తేడా ఏం లేదనమాట. చూడండి, 40 ఇంచెస్ నడుము లూజు, 42 ఇంచెస్ చెస్ట్ లూజు. చెస్ట్ లూజ్ దగ్గరకు ఒక లైన్ వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ చెక్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చ్ చేసుకొని సేమ్ ఇలా నెక్ ఇలా పట్టేసుకొని కింద ఖర్చు ఉంది కదా, ఖర్చు వదిలేసి పెట్టుకోండి. ఖర్చుతో కలిపి పెట్టుకుంటే నెక్ ఎక్కువైపోతుంది. ఖర్చు వదిలేసుకొని వచ్చిన దానికంటే ఒక పావించి పైకి పెట్టండి. ఎందుకంటే మనం మళ్ళీ నెక్ కుట్టేసరికి ఎక్కువైపోతుంది కాబట్టి పావించి పైకే కుట్టాలి. షోల్డర్ దగ్గర వచ్చేసి 2.5 ఇంచులు. చూడండి, పెద్ద సైజ్ కదా. కింద వచ్చేసి 3 ఇంచులు డీప్ కోసం. చూడండి, సైజుని బట్టి నెక్ విడ్త్ మారుతుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను నెక్ కోసం 3 ఇంచెస్ కింద పెడుతున్నాను. అక్కడికి మార్కింగ్ ఇచ్చేసుకొని బాక్స్ షేప్ ఇచ్చేసి ఇక్కడ మూలన ఒక హాఫ్ ఇంచ్తో నీట్గా రౌండ్ తిప్పుతాను. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్. మరీ ఎక్కువగా వేసుకోరు నెక్ వీళ్ళు. మంచి రౌండ్ అయితే రావాలి ఉన్న దాంట్లోనే. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చెక్ చేసుకోవాలండి. సైజ్కి ఎంత ఉందో అంత ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకోవాలి. చూడండి, ఖర్చు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలన్నమాట. అలాగే చంక దింపు. చూడండి, సైడ్ వైపున కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ మనం చంక దగ్గరికి చంక ఎత్తు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా వచ్చిన దానికంటే ఒక పావు ఇంచు పైకే మార్కింగ్ ఇవ్వాలి. చూడండి, ఈ విధంగా చంక భాగానికి అయితే బాక్స్ షేప్ ఇచ్చేసుకుంటున్నాను. మనం ఇక్కడ చంక డౌన్ దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, అక్కడికి ఇలా. ఇక్కడ మూలన మామూలుగా చిన్న సైజ్ అయితే 1 ఇంచు, మీడియం సైజ్ అయితే 1.5 ఇంచులు. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్. అలాగే నెక్ పైకి ఉంది. నెక్ పైకి ఉన్నప్పుడు ఏం చేయాలి? 1.5 ఇంచు పెట్టాలండి. అప్పుడే షోల్డర్ దగ్గర పట్టేసినట్టుగా అవ్వదన్నమాట. మనకు వీపు భాగంలో ఇక్కడ నెక్ దగ్గర పట్టేసినట్టు ఉండకుండా ఉండాలి అంటే ఇలాంటి పెద్ద సైజెస్కి 1.5 పెట్టాలి. అది నెక్ పైకి ఉన్నప్పుడు. నెక్ డీప్ ఉంటే తక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ రౌండ్ చెక్ చేస్తున్నాను. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి మనకు బ్యాక్ సైడే చెక్ చేయాలి. టైట్ కుట్లు ఎక్కడికి ఉంటాయో అక్కడికి. చూడండి, పైన పావించి కుట్టుకు వదిలేసి చెక్ చేసుకుంటే సైజుకు 9.5 ఇంచులు ఉందండి. ఇక్కడ నాకు కూడా కరెక్ట్గా 9.5 వచ్చింది. మీకు కావాలంటే జూమ్ చేసి చూపిస్తాను చూడండి.
చూసారు కదా, ఇలా రావాలి. ఇప్పుడు వచ్చేసి కటింగ్ చేసుకోవడమే ఇంకా. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చాలామంది బ్యాక్ పార్ట్ ఈజీగా ఉంటుంది, ఫ్రంట్లోనే బ్లౌజ్ పాడైపోతుంది అనుకుంటారు. స్టిచ్చింగ్లో ఫ్రంట్ పార్ట్ నీట్గా స్టిచ్ చేయాలి. మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ కరెక్ట్గా చేయాలి, అప్పుడు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుందన్నమాట. స్టిచ్చింగ్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్లోనే చాలా డౌట్స్ ఉంటాయన్నమాట చాలామందికి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే బ్లౌజ్ సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా ఉందన్నమాట, క్లాత్ తీసేస్తున్నాను. ఇక్కడ నడుము దగ్గర కొంచెం క్లాత్ క్రాస్గా తీసేయాలి. ఈ విధంగా తీసేసి కచ్చకాలు పెట్టేసుకుంటే మనకు స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుందన్నమాట. బ్యాక్ డాట్ దగ్గర కూడా షోల్డర్కి ఎదురుగా వేస్తాం కదా, ఈ డాట్స్ సింపుల్గా ఎలా వేసుకోవాలని నిన్న ఒక వీడియో పెట్టానండి. చాలా తక్కువ వ్యూస్ వచ్చాయన్నమాట. మంచి యూజ్ అయ్యే వీడియోకి వ్యూస్ రావు. అంటే స్టిచ్చింగ్ వీడియో అంటేనే చూడరండి, కటింగ్ చూస్తారు. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ కాదనమాట, నార్మల్ కటింగ్, స్ట్రైట్ కటింగ్. ఇంకా మనం క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేస్తాం కదా, స్ట్రైట్ కటింగ్ వచ్చేసి చూసారు కదా ఎంత పెద్ద సైజు. ఈ సైజ్ వచ్చేసి ఇప్పుడు ఓపెన్స్ వైపు నెక్ ఉండేటట్టుగా, ఇప్పుడు నేను క్లాత్ వేసాను చూడండి, బ్యాక్ పార్ట్ అలా వేసేసుకొని చుట్టూరా నీట్గా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఈ విధంగా. చూడండి, ఇక్కడ నెక్ దగ్గర, నెక్ కంటే ఒక 1/2 ఇంచ్ బయటకే మార్కింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఒక పట్టి కాజా పట్టి వేసినప్పుడు మనకి తగ్గకుండా ఉండేందుకు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ బయటకి మార్కింగ్ ఇచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని మనం ఫ్రంట్ హైట్ చెక్ చేసుకోవాలి. అక్కడ కింది క్లాత్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది నేను చెక్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ చంక దగ్గర ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసేయండి. ఫ్రంట్ లోతు తీయడం మీకు రావట్లేదు నేర్చుకునే వాళ్ళకి అనుకుంటే ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసి దీని లోపల ఒక 1/2 ఇంచ్ లోతు తీసేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రంట్లో ముడతలు రాకుండా ఉంటుందన్నమాట ఈ లోతు తీయడం వల్ల. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ హైట్, ఇది స్ట్రైట్ కటింగే కాబట్టి సరే అండి, ఫ్రంట్ నెక్ చూస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ నెక్ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కుట్టు కొదిలేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఒక సైడ్ ఉన్న నెక్ పెట్టేసి నీట్గా ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చేసేయండి. పైన 1/2 ఇంచ్ కుట్టు కొదిలేసుకొని సైజ్కి ఎంత ఉందో అంత నీట్గా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఫ్రంట్ నెక్, అలాగే ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మనకు డాట్కి వస్తుంది, క్రాస్ బెల్ట్ అతుక్కోవడానికి వస్తుంది అనమాట ఖర్చు అనేది. ఇప్పుడు ఫ్రంట్ హైట్, ఇది క్రాస్ కటింగ్ అయితే టేప్తో చెక్ చేస్తాను, ఇది నార్మల్ కటింగ్ కాబట్టి నేను బ్లౌజ్తో పెట్టేస్తున్నాను. చూడండి, ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకుంటున్నాను ఒకేసారి. ఎక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు, అలాగే చంక సైడ్, చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ అతుక్కుంటాం కదా అక్కడ వరకు 4th డాట్ ఏమైనా ఉంటే 4th డాట్కి కలిపి ఖర్చుతో సహా పెట్టేసుకోండి. ఈ విధంగా లైన్ వేసేయండి. ఫ్రంట్ హైట్ కలుపుకుంటూ ఇలా షేప్ ఇచ్చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. డాట్స్ వచ్చేసి వీళ్ళకి చిన్నగా వేయాలండి, అంటే ఈ సైజ్కి అయితే 3 ఇంచెస్ గ్యాప్ పట్టాలి, కానీ అంత షేప్ అవసరం లేదనమాట. అందుకని 2 ఇంచుల వెడల్పు, 2.5 ఇంచుల పొడవు, ఉక్సు సైడ్ వచ్చేసి మిడిల్లో మెయిన్ డాట్ వేసేస్తే ఆ బ్రౌన్ సైడ్ డాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా నీట్గా మార్కింగ్ ఇచ్చిన తర్వాత నీట్గా కట్ చేసుకోవడమే. చూడండి, 4th డాట్ ఉంది కదా, నేను చూసుకుంటున్నాను అనమాట, అందుకని ఇంకొంచెం కిందికి దింపాను. మళ్ళీ కుట్టినప్పుడు ఏమవుతుందంటే మనం కరెక్ట్గా పెట్టలేదు అనుకోండి, సైడ్ కుట్లు వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్కువ అవ్వడం, ఫ్రంట్ పార్ట్ తక్కువ అవ్వడం అలా జరుగుతుంది అనమాట. ఇక్కడ కరెక్ట్గా చెక్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్లో కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇంకా నీట్గా కట్ చేసేయడమే మొత్తం కూడా. నెక్కులు ఇవన్నీ నీట్గా కట్ చేసుకోవడమే. చూడండి, కొత్తగా కట్ చేసే వాళ్ళైతే పిన్స్ పెట్టేసుకోండి, పిన్స్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేనైతే డైరెక్ట్గా కట్ చేస్తాను కాబట్టి కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని మెయిన్ డాట్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి మీరు, మెయిన్ డాట్ వేసే దగ్గర ఒక సైడ్. నేనైతే టక్స్ ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే నేను స్టిచ్చింగ్లో డైరెక్ట్గా వేసేస్తాను కాబట్టి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. వీళ్ళకి హ్యాండ్స్ అనేవి చాలా లావుగా ఉంటాయి అన్నమాట. అంటే మనకు తెలుసు కదా, 9.5 ఇంచుల ఆమ్ రౌండ్ వచ్చిందంటే ఎంత ఉంటుంది, 19 ఇంచుల చుట్టుకొలుతుంది చంక చుట్టుకొలత. మనకు జాయింట్లు పడకుండా కట్ చేయాలని చెప్పేసి ఇలా క్లాత్ ఎక్కువగా తెస్తారు వీళ్ళు. దీన్ని ఇప్పుడు మనం మామూలుగా అయితే నిలువుగా వేసేస్తాం, కానీ వీళ్ళకి మాత్రం అడ్డంగా వేసి కట్ చేస్తానండి. తప్పదు, ఇంకా లావుగా ఉంటారు కదా, మనకు ఖర్చు అనేది ఎక్కువగా పట్టకుండా ఉండాలి అంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ పడకుండా ఉండాలని చెప్పేసి ఇలా అడ్డంగా వేస్తున్నాను. వాళ్ళకు కూడా ఎక్కువగా జాయింట్లు వేస్తే నచ్చదనమాట, ఇలా వేసి కుడతాను. చాలా బ్లౌజెసే కుడతాను వీళ్ళకి. ఏంటంటే మనం మామూలుగా వేసే హ్యాండ్ ఎప్పుడు హ్యాండ్స్కి వేసేది పొడవు వస్తుంది,
ఇవి వచ్చేసి అడ్డంగా వస్తాయన్నమాట లైన్స్ అనేవి. కొంతమంది ఇష్టపడరు బ్లౌజ్కి అడ్డం లైన్స్ వచ్చేటట్టు హ్యాండ్స్ వేస్తే ఇష్టపడరు, కానీ వీళ్ళకి తప్పదన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసి ఒక పావించు ఖర్చుకి, ఒక 1 ఇంచు ఫోల్డింగ్కి, అంటే 1.5 ఇంచు మొత్తం ఎక్స్ట్రాగా తీసేసుకొని సైజ్ బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా హైట్ ఎక్కడికుందో అక్కడికి ఖర్చుతో సాకాలు పెట్టేసుకొని, నాకు ఇంకా ఖర్చు తక్కువ అవుతుందన్నమాట, అందుకని ఇంకొంచెం జరుపుతున్నాను. చూడండి ఇక్కడ ఈ విధంగా వీళ్ళు లైనింగ్ ఎక్కువగా తీసుకురావడం వల్ల ఇలా సరిపోతుందన్నమాట. మామూలుగా అయితే మీటర్ లైనింగ్లో ఇలా అడ్డంగా రావన్నమాట, ఖర్చు నిలువుగా తీయాల్సి ఉంటుంది. చూడండి హైట్ దగ్గరకు ఒక మార్కింగ్, చంక డౌన్ దగ్గరకు ఒక మార్కింగ్, టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఇచ్చేసాను కదా. ఇప్పుడు హైట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఒక లైన్ వేసేసాను, చంక డౌన్ దగ్గరకు ఒక లైన్ వేసాను. వీళ్ళ టైట్ ఇంత ఉంటుందన్నమాట, ఎక్స్ట్రా ఖర్చుది సరిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం జరుపుతున్నాను చూడండి, ఇంకొంచెం, ఎందుకంటే అక్కడ 1/4 ఇంచ్ తగ్గుతుంది చంక దగ్గర, అందుకని. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు. చూడండి 3.5 ఇంచులు చంక డౌన్ పెట్టేశాను. షోల్డర్ దగ్గర 1.5 ఇంచు, సారీ అండి, లావుగా ఉన్నారు కదా, 2 ఇంచులు వదులుకొని నీట్గా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసాను. లావుగా ఉన్న వాళ్ళకి 2 ఇంచులు పెడతానండి. ఇక్కడ రోజు వాయిస్ ఇస్తూ ఉంటాను కదా, కన్ఫ్యూజ్ అయ్యాను అంతే. ఇంకొకటి నాకు ప్రాబ్లం ఏంటంటే ఒకసారి కట్ చేస్తాను, ఒకసారి వాయిస్ ఇస్తాను, కాబట్టి కొంచెం తడబడుతూ ఉంటాను అనమాట. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మొత్తం నీట్గా కట్ చేసేసుకోవడమే. ఇంకా షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని, చంక టైట్ కుట్ల దగ్గర టక్స్ ఇచ్చేసుకొని ఫ్రంట్ పార్ట్ కర్వ్ అనేది తీస్తున్నాను. చూడండి షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదులుకొని చంక టైట్ కుట్టుకు మధ్యలో ఖచ్చితంగా 3/4 ఇంచ్ లోతు ఉండాలన్నమాట. వీళ్ళకి లావుగా ఉన్నారు కదా, ఇలా ఐబ్రో షేప్లో తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ కచ్చకా పెట్టేసుకోండి, ఇది ఫ్రంట్ పార్ట్కి అని తెలియడానికి. ఇంకా మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్లు ఎక్కడొస్తే అక్కడ తీసుకోవాలండి, ఎందుకంటే క్లాత్ అంతా వాడేసాం కదా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి. మామూలుగా అయితే మనం బ్యాక్ ఫ్రంట్ కట్ చేసిన తర్వాత కింద మిగులుతుంది క్లాత్, దీనికైతే ఎక్కడ మిగులుతే అక్కడ క్రాస్ బెల్ట్లు అయితే తీస్తున్నాను. చూడండి ఏమైనా జాయింట్లు పడ్డా కూడా వేసేస్తాను, కానీ ఏం పడవలేండి, సరిపోతాయి. డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. మీరైతే సైడ్ ఉన్న క్రాస్ బెల్ట్ పెట్టేసుకొని మీకు ఖర్చుతో సహా కలిపి చూసుకొని కట్ చేయండి. ఈ విధంగా కట్ చేస్తున్నాను. చాలా వ్యూస్ తగ్గిపోయాయి. 10,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తే 10,000 సబ్స్క్రైబర్స్ అయిపోతారు. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంటు చేయట్లేదు. చివరి వరకు చూసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి. చూడండి క్రాస్ బెల్ట్ ఇంకా సైజ్ ప్రకారం ఇలా పెట్టేసుకొని ఖర్చుతో సహా కలిపి కట్ చేస్తున్నాను. నేనైతే ఇలా స్పీడ్గా కట్ చేస్తూ ఉంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు లైక్ ఇవ్వగానే హైప్ అనే ఆప్షన్ వస్తుందండి, దానికి మీరు ఓకే చేస్తే నాకు పాయింట్స్ వస్తాయన్నమాట. దానివల్ల నాకు వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుందన్నమాట, కొత్త వాళ్ళకి. మీరు ఇస్తారని అనుకుంటున్నాను. ఇంకా దాంట్లో కూడా ఇక్కడ క్రాస్ బెల్ట్లు అయితే క్లాత్ అడ్జస్ట్ చేసి కట్ చేయాల్సి వస్తుంది. ఇంత పెద్ద క్లాత్ తీసుకొచ్చినా ఇలా కట్ చేయాలన్నమాట. చూడండి ఇంకా మీకు అర్థమైంది అనుకుంటే కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో చూస్తున్న అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్.